కీర్తనలు 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును. భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. ఈ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. తర్వాత 7వ వచనంలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడైనాడు, ఆ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదమనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఈ కీర్తనలో దేవుడు మనకు తోడయ్యన్నాడు అనేటువంటిది ముఖ్యమైన అంశంగా మనం చూస్తున్నాం. అనగా దేవుడు వాళ్లకు తోడుగా ఉండి వాళ్ళ పరిస్థితులలో ఏ విధంగా విడుదల కలుగు చేసి లేక ఆశ్రయ దుర్గముగా ఉండి భద్రపరిచున్నాడు అనేటువంటిది ఏ రాజుల కాలంలో అయితే వారు దానిని అనుభవించున్నారో వారు దానిని ఈ కీర్తన రూపంగా రచించున్నారు. కీర్తనలు ఎవరు రాసినది అనేది కనుక మనం హెడ్డింగ్ కనుక చూసినట్లయితే ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది. ఈ కోరాహు కుమారులు మనం మొట్టమొదటిలో 42వ అధ్యాయం చదువుతున్న ప్రారంభ సమయంలో చూచాం. వీళ్ళందరూ కూడా కహతీ వంశస్థులుగాను, తర్వాత కోరాహు కుటుంబీకులు చనిపోగా మిగిలినటువంటి వారు దేవుని యొక్క ఆలయంలో గాయకులుగా ఉంటూ పని జరిగించేటువంటి వారు రచించినటువంటి ఈ కీర్తనలు ఇవి. ఈ కీర్తన యొక్క నేపథ్యం 2 సందర్భాలలో జరిగి ఉండవచ్చు. ఒకటి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క రాజ్య పరిపాలనా సమయంలో ఏదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీలు అందరూ కలిసి అతని మీద దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మాటుగాంటను ఉంచి వాళ్ళ ముగ్గురిని కూడా ఓడించి యెహోషాపాతుని భద్రపరిచి అతనికి జయం అనుగ్రహించున్నాడు ఆ సందర్భంలో రాసి ఉండవచ్చు. లేక మనం చూసినట్లయితే రాజు అయిన హిజ్కియా సమయంలో కూడా యెషయా గ్రంథం 33వ అధ్యాయంలోను, తర్వాత 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలోను, ఇవి 2వ రాజులు 19వ అధ్యాయంలోను హిజ్కియా అషూరు రాజు అయిన సెన్హెరీబు అతని మీదకు దండెత్తి వచ్చినప్పుడు ఉదయమున లేచి చూచినప్పుడు 185,000 మంది చనిపోయారు. ఆ సెన్హెరీబు అషూరు రాజు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడు వాళ్ళకి విజయం అనుగ్రహించున్నాడు. ఈ 2 సందర్భాల్లో కూడా దావీదు సమయంలో ఏ విధంగా దేవుడు
ఇశ్రాయేలులకు వారికి తోడుగా ఉండి, ఆశ్రయదుర్గముగా ఉండి, సహాయకుడిగా ఉండి, ఇమ్మానుయేలుగా ఉండి వారికి విడుదల కలుగు చేశాడో ఆ సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. అందువల్ల వాళ్ళు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వాళ్ళు రాశారు. చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యపు వాసుల మీదను మాటుగాంటను పెట్టెను. కనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గమునకు దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై పడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతు అతని జనములను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగిన అంతకంటే ఎక్కువగా వలుచుకొని పోయిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టాను. కనుక వీళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడు మాటుగాంటను పెట్టి వాళ్ళ ముగ్గురు సైన్యములను కూడా ఓడించి రాజైన యెహోషాపాతుకి గొప్ప విజయాన్ని దయచేశాడు. అదేవిధంగా తర్వాత 2వ రాజులు 19వ అధ్యాయం 32వ వచనం నుంచి. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేసింది. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అషూరు రాజైన సన్హెరేబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెల్కును, షెరెజరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎల్సర్హద్దోను అతనికి మారుగా రాజు ఆయను. కనుక ఈ 2 వృత్తాంతాల్లో కూడా, అంటే హిజ్కియా సమయంలో కానీ యెహోషాపాతు సమయంలో కానీ, వారు యుద్ధం చేయకుండానే దేవుడు వారికి తోడుగా ఉండి వారికి జయం అనుగ్రహించి యెహోవా దూత ద్వారా భద్రపరచబడి దేవుని యొక్క ఆశ్రయ దుర్గాన్ని చక్కగా అనుభవించినటువంటి సమయంలో ఈ కీర్తన సరైనదిగా మనం భావించవచ్చు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు 46వ అధ్యాయం 1వ వచనంలో. కనుక యెహోషాపాతు కానీ హిజ్కియా కానీ ఇద్దరు కూడా వారు నిలబడి దేవుని ఎదుట చక్కగా ప్రార్థించినటువంటి రీతిని కూడా మనం చదివినటువంటి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలోను, తర్వాత 2వ రాజులు 19వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఆ విధంగా వారు జయాన్ని పొంది ఉన్నారు. తర్వాత మనం చూసినప్పుడు 2వ వచనంలో 46:2, కావున భూమి మార్పు నిందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సో ఈ 2 వచనాలు కూడా ఏదోమీయులు కానీ, మోయాబీలు కానీ, తర్వాత అమ్మోనీయులు కానీ వారు ఎటువంటి విధంగా దండెత్తి వచ్చి ఉన్నారనేటువంటి దాన్ని యెహోషాపాతు వర్ణిస్తున్నట్లుగాను, లేక 185,000 మంది అషూరు రాజు యొక్క సన్హెరేబు సైన్యం హిజ్కియా మీదకి దండెత్తి వచ్చినటువంటి తీరును వర్ణించేదిగా ఉన్నది. కనుక వాళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా వారికి తోడుగా ఉండి నడిపించున్నాడనేటువంటిది వారు గమనించినప్పుడు మేము భయపడమని చెప్తున్నారు. తర్వాత ఒక నది కలదు 4వ వచనంలో, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.
దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అంటే దేవుని పట్టణం అనగా ఇక్కడ యెరూషలేము. దానిలో ఒక నది ఉన్నది. అది సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. చూడండి, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించున్నాడని హిజ్కియా చూచి, పట్టణము బయట ఉన్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి, తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. కనుక ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఊటల ద్వారా పారే కాలువలను వారు సరిచేసుకున్నారని చెప్తున్నాడు. దాని తర్వాత 30వ వచనం అదే అధ్యాయంలో, హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించును. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను. కనుక యెరూషలేములో ఉన్నటువంటి ఈ ఊటలు కానీ నదులు కానివ్వండి, వాళ్ళందరూ అవి నాశనం కాకుండా శత్రురాజు యొక్క వశం కాకుండా కాపాడుకొని భద్రపరుచుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక నది కలదు, అది పట్టణము, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోది మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. కనుక మరి వాళ్ళు శత్రురాజులు వచ్చి దాన్ని ముట్టడి వేసి నీరు కనుక అడ్డం వేసినట్లయితే వారికి చాలా అపాయం జరిగి ఉండేది. కానీ అలా కాకుండా దేవుడు దాన్ని భద్రపరుచున్నాడని, ఏదైతే శత్రురాజులను ఓడించున్నాడో బయట నుంచి జరిగిన ప్రమాదం, అంత మాత్రమే కాకుండా లోపల వారు నివసించుతున్నప్పుడు వారికి అవసరమైనటువంటి నీటిని కూడా దేవుడు వారికి సమకూర్చున్నాడని వారికి చెప్తున్నారు. 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఈ అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడంటే తెల్లవారుతుండగానే 2వ రాజులు 19వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళు ఉదయమున లేచి చూడగా అని రాయబడింది. వాళ్ళందరూ కూడా నాశనమైనట్లుగా కనిపించారు. కనుక అరుణోదయమున దేవుడు వారికి సహాయం చేయుచున్నాడు. 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేసిన. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండరు. కనుక కీర్తనకర్త రాస్తున్నప్పుడు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అంటే ఆ విధంగా భద్రపరచబడింది. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. అంటే భూమి కరిగిపోతున్నది అంటే అది ఒక సాదృశ్య రూపంగా చెప్పబడినది. అంటే ఈ విధంగా అయితే ఆ దినాలలో అష్షూరు రాజు అయిన సన్హెరీబు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశపు రాజులందరినీ కూడా ఓడించాడు. అందుచేతనే అతడు గర్వంగా యూదా రాజు అయిన హిజ్కియాతో కూడా మాట్లాడాడు. కానీ ఇప్పుడు అతని యొక్క గొప్ప సైన్యాన్ని 185,000 మందిని దేవుని దూత ఒక్కసారిగా హతం చేసి ఉన్నది. కనుక దానికి దృష్టాంతంగా ఏం చెప్పబడిందంటే భూమి కరిగిపోతున్నదని. అదంతా ఎలా జరిగింది అంటే 7వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమన్నాడు. అది ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి దాన్ని పాత నిబంధనలో కూడా మరి ఎవరెవరైతే దేవుని నిజంగా ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి వాళ్ళకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు వైపు చూచారో వారందరి జీవితాల్లో అది చక్కగా నెరవేర్చబడినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. కనుక ఆ విధంగా శత్రువు లేచినప్పుడు వాళ్ళ శత్రువులందరినీ కూడా ఓడించి ఇక తర్వాత యుద్ధాలు జరగకుండా చేసేటువంటి వాడు దేవుడైన యెహోవాయే, అది మీరు తెలుసుకోనండి అని చెప్తున్నాడు. కనుక ముందుగా శత్రువు మన మీదకు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు రాజులు ఆధారపడ్డారో దానికి తగిన విధంగా వారికి సహాయం చేసి ఆ యుద్ధాన్నిలో వాళ్ళకి నాశనం కలుగజేశాడు. తర్వాత మరలా యుద్ధాలు జరగకుండా కూడా కాపాడాడు అని చెప్తున్నాడు. అంటే ఆ రాజులు హిజ్కియా కానీ
యెహోషాపాతు సమయంలో కానీ వారిని మరలా యుద్ధాలు జరగకుండా దేవుడు వారిని భద్రపరిచినట్లుగా కూడా వారి అనుభవంగా దాన్ని రాశారు. అదే తర్వాత 10వ వచనంలో, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఆ విధంగా దేవుని దూత వచ్చి వాళ్ళకి సహాయం చేయటం ద్వారా మీరు ఏ విధంగా నా మీద ఆధారపడాలో ఆ విధంగా ఆధారపడినట్లయితే భూమి అంతటా కూడా నేను మహోన్నతుడు నగుదును, అంటే అత్యున్నతంగా హెచ్చించబడిన వాడిగా చేయబడి అందరూ కూడా దేవుని యొక్క రాజ్యమైనటువంటి యెరూషలేము ద్వారా ఏలబడుతున్నటువంటి దానిని గుర్తించగలిగే విధంగా చేయబడతారు అని చెప్తున్నాడు. 11వ వచనంలో, మరలా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమన్నాడు. చక్కగా వాళ్ళు దేవుడు ఎందు ఆశ్రయించి నడిపించబడినటువంటి దాన్ని వీళ్ళు రాసినారు. ఇది పాత నిబంధనలో రాజుల కాలంలో, అంటే రాజు అయిన హిజ్కియా కానీ యెహోషాపాతు కానీ వాళ్ళ సమయాల్లో కానీ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా వ్రాయబడినటువంటిది. కానీ దీన్ని మనం వేరే ఆత్మ సంబంధంగా నూతన నిబంధనలో ఏ విధంగా వర్తించుకోవాలో కూడా మనం గమనించాలి. ఉదాహరణకి ఈ దేవుని పట్టణం అనేటువంటిది అంటే దేవుడు మన మధ్యలో నివసించేటువంటి స్థలం. పాత నిబంధనలో దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క మందిరం దేవుని యొక్క పట్టణంలో ఉంది. అంటే యెరూషలేములో మోరియా పర్వతం మీద దేవుని యొక్క మందిరం కట్టబడింది. దేవుడు వాళ్ళ మధ్యలో నివసించడం అనేటువంటిది. నూతన నిబంధనలో ఈ దేవుని యొక్క పట్టణము లేక దేవుని యొక్క మందిరము లేక దేవుడు మనలో నివసించేటువంటి స్థలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండగా మత్తయి సువార్తలో చెప్పినాడు, 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అని. యూదులందరికీ కూడా ఒకే మందిరం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నప్పటికీ అందరూ వచ్చి అక్కడే బలులు అర్పణలు అన్నీ కూడా అర్పించాలి. నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఎక్కడైనా ఏ పట్టణంలో అయినా సరే వారి కూడి వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆయన నామములో కూడి వస్తారో వారందరూ కూడా ఆయన యొక్క మందిరంగా చేయబడతారు. అటువంటి వారి మీద, అనగా వారు ఆ ప్రాంతంలో కూడి వచ్చినప్పుడు వారి మధ్యలో మన ప్రభు ఉండేవాడుగా ఉంటాడు. అప్పుడు మనం చెప్పవచ్చు 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఎందుకు సంఘము లేక కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో ఎదిరింపులు లేక పోరాటాలు జరిగేవిగా ఉన్నాయంటే, పాత నిబంధనలో యెరూషలేము దేవుని యొక్క పట్టణమైండి సర్వభూమికి కూడా ఆశీర్వాద కారణంగా దేవుడు ఎంచుకుని ఆయన వారి మధ్యలో ఉండి అనేక మందికి దేవుని యొక్క విధిరూపకమైనటువంటి అనేక ఆజ్ఞలు, మిగిలినటువంటి సూక్తుల ద్వారా అందరితోటి మాట్లాడాలని కోరాడు. అదేవిధంగా నూతన నిబంధనలో సంఘం ద్వారా ఎక్కడెక్కడైతే విడుదల పొందినటువంటి విశ్వాసులందరూ కూడి వచ్చే బిడ్డలుగా చేయబడతారో వారు ఆత్మలో ప్రభువుతోటి కూడా జత చేయబడి పరలోకముందున్నటువంటి ప్రభు యొక్క బలాన్ని, శక్తిని, గుణములను గైకొని వారు ఈ లోకంలో జీవించటం ద్వారా దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవించుతారు. అటువంటి పట్టణము లేక దేవుని యొక్క సంఘము అనేక మందికి మధ్యలో దేవుని యొక్క సాక్ష్యంగా నిలపబడింది. ఆ నిలపబడి ఉన్నటువంటి సమయాల్లో అషూరు రాజైన సెనహెరీబులే లేక మోయాబీలు, అమ్మోనీయులు, ఏదోమీలు వీరందరూ శరీర రూపంగా ఉన్నటువంటి వారందరి వలె వారందరూ కూడా దానిని ఎదిరించేవారుగా చేయబడతారు. అంటే శరీరం కావచ్చు, లేక అషూరు రాజు ఇప్పుడు కూడా అది బబులోనుకు గుర్తు, లేక అపవాది యొక్క సంబంధమైనటువంటి క్రియలు లేక దాని యొక్క ప్రభావానికి గుర్తు. ఆ 2 రకాలుగా కూడా దేవుని యొక్క సంఘం మీద ఎల్లప్పుడూ కూడా ఆ శత్రువు యుద్ధం చేసేవాడిగా ఉంటాడు. వాటన్నిటిలో కూడా ఎవరెవరైతే జయం ఆ విధంగా చక్కగా ఈ యెహోషాపాతు కానివ్వండి, తర్వాత హిజ్కియా కానివ్వండి, అంతకు మునుపు దావీదు కానివ్వండి, చక్కగా దేవుని మీద ఆధారపడి ఆ పట్టణాన్ని భద్రపరిచి కాపాడి నడిపించబడాలని కోరారో వారందరికీ కూడా దేవుడు
ఈ నూతన నిబంధనలో ఏ విధంగా మనందరికీ సహాయపడేటువంటి దేవుడుగాను ఆశ్రయదుర్గముగాను ఉంటాడు. మన ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పినాడు, నేను నా సంఘమును కట్టుదును, అది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వజాలు. పాతాళలోక ద్వారములు అంటే అది మరణాన్ని చనిపోయిన వారందరూ వెళ్ళి ఉండేటువంటి స్థలం. దానికి అధిపతి మరణం అనేటువంటి దూత. అది మనందరినీ బంధించాలని చూసేటువంటి ప్రయత్నంలో ఉంటాడు ఆ మరణం అనే దూత. కానీ ఆ మరణపు దూత లేక మన శరీరం ద్వారా కలిగేటువంటి నిర్జీవ క్రియలు కానివ్వండి, లేక అపవాది రకరకాలుగా తీసుకొచ్చి మనం ఓడిపోయేటట్లుగా చేసేటువంటివి కానివ్వండి, ఆ రెండింటి మీద మనకు జయం అనుగ్రహించి మనల్ని నడిపించి భద్రపరిచేటువంటి ప్రభువుగా కూడా మనకుంటాడు. సో మనం చూసేటువంటిది ఈ కీర్తనలో ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించబడుట. కొన్ని ఉదాహరణలు చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతయు కూడా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి పేతురుకు విడుదల కలుగచేసింది. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా పౌలు శీల ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్న సమయంలో 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఆ దినాలలో కూడా దేవుడు ఏ విధంగా ఆది సంఘం దినాల్లో విశ్వాసులైనటువంటి బిడ్డలందరికీ కూడా ఆపత్కాలంలో నమ్మకనదగినటువంటి సహాయకుడిగా నాయకుడిగా ఉండి నడిపించాడు అనేటువంటిది మనం అపోస్తలుల కార్యాలలో మనం చూడగలుగుతాం. సో రకరకాలైనటువంటి సందర్భాల్లో సంఘము మీద మరి అపవాది యొక్క కుయుక్తులన్నీ కూడా తీసుకుని రాబడి దేవుని వాక్యాన్ని ప్రబలకుండా చూస్తున్నటువంటి తరుణంలో దేవుడే స్వయంగా ఆ దూతను పాత నిబంధనలో ఏ విధంగా పంపించున్నాడో ఆ విధంగా పేతురు యొక్క విడుదలలో కానీ పౌలు యొక్క విడుదలలో కానీ మనం చూడగలుగుతాం. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాలలో కూడా యథార్థమైన విధంగా మారు మనసు పొంది ప్రభువుని నిజమైన విధంగా వారి వారి జీవితాల్లో అభిషేకించి ప్రతిష్ఠించి చక్కగా ఆత్మలో ఆయనతో పాటుగా దత్తపరచబడిన వారై ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన జీవం ద్వారా నడిపించబడాలని కోరుతూ ఆత్మలో ఆయన యొక్క బలాన్ని గైకొని జీవిస్తున్నారో వారందరి మీద కూడా ఆ దినాలలో మోయాబీలు, అమ్మోనీయులు, ఏదోమీయులు లేక మరి అషూరు రాజైన సన్హెరేబు ఏ విధంగా ఎదిరించారో అటువంటి ఎదిరింపులు ఇప్పుడు కూడా జరగటం అనేటువంటిది సాధారణమైన విషయమే. కానీ వాటన్నిటిలో కూడా మనం ఏ విధంగా నిలబడేయాలి అంటే, ఆ రోజులలో ఏ విధంగా అయితే వారు చక్కగా ప్రార్థించి వారి యొక్క మనసంతటిని కూడా మన ప్రభువు ఇప్పుడు తిప్పుకొని ఆయన మీద మాత్రమే ఆధారపడిన విధంగా జీవించారో అటువంటి విధంగా మనం జీవించినప్పుడు వ్యక్తిగతంగా మన జీవితంలో జరిగేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ లేక సంఘంగా మనం కూడిరా వచ్చేటువంటి పరిస్థితుల్లో కానీ దేవుడు మనకు సహాయపడి నడిపించేవాడుగాను ఆ పట్టణమునకు చలనం లేకుండా చేసేటువంటి వాడుగాను ఉంటాడు. ఎందుకనగా నేను నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిల్వజాలు. కనుక దేవుడు కట్టుచున్నటువంటి దేవుని మందిరం అనేటువంటి నూతన నిబంధన సంఘానికి ఎదిరింపులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అది చలనము లేకుండా నిలబడేదిగా ఉంటున్నది. ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆపత్కాలంలో నమ్మదుకొనదగినటువంటి సహాయకుడిగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజులలో ఏ విధంగా వారు ఆధారపడి ఉన్నారో మనం కూడా ఈ దినాల్లో కనుక ఆధారపడినట్లయితే దేవుని యొక్క వాగ్దానము ఇమ్మానుయేలు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటిది మన పక్షంగా కూడా చక్కగా నెరవేర్చబడుతుంది. మనకు కలిగేటువంటి పరిస్థితులలో వ్యక్తిగతంగా కానీ కుటుంబపరంగా కానీ సంఘపరంగా కానీ దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మనకు ఆశ్రయదుర్గము, ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధనలో సంఘ సమయాలలో జరిగినటువంటి సమయాల్లో ఇప్పుడు మన తరంలో కూడా యథార్థంగా ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ కాకుండా తోడుగా ఉండి చక్కగా నడిపించేవాడుగా కూడా ఆయన మనకున్నాడు. అంత మాత్రమే కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మరలా రాబోతున్నాడు.
రాబోతున్నప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మంది శత్రువు రాజులందరినీ కూడా ఓడించేవాడుగా ఉంటాడు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంది. అలా ఓడించిన తరువాత ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూసినట్లుగా 8వ వచనంలో, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అంటే అపవాది అతనికి సంబంధించిన వారందరూ కూడా మరి బిలములో బంధించబడి ఉండగా, అంటే అపవాది బంధించబడి మిగిలిన వారందరూ కూడా నిరాయుధులుగా చేయవలసి ఉండగా యుద్ధములు మానిపించేవిగా చేయబడతాయి. అంటే ఆ 1000 సంవత్సరాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో యుద్ధములు ఇంకా ఉండవు. అంటే దేవుడు పరలోక రాజ్యంలో ఏ విధంగా ఆయన యొక్క రాజ్యం చేస్తున్నాడో, దేవుని యొక్క అధికారము ప్రభుత్వము ఆయన కోరిన రీతిలో మనుషులు జీవించాలని కోరి ఉన్నాడో అదంతా కూడా చక్కగా నెరవేర్చబడుతుంది. ఆ సమయంలో అప్పుడు యుద్ధాలు జరగవు కాబట్టి విల్లు విరుచుట, బల్లెము తెగ నరుకువాడు ఆయనే. అంటే ఇక వాటి యొక్క అవసరం ఉండదు అప్పుడు. అది మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన శత్రువులను, దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి సర్వసైన్య సమూహాన్ని ఓడించిన తరువాత జరిగేటువంటి దానికి సూచనగా ఈ రాజులు వాళ్ళ జీవితాల్లో అనుభవించిన దానిని ప్రవచన రూపంగా ప్రవచించారు. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్య జనములకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగుకట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించి తన 1000 సంవత్సరాల పరిపాలనలో రాజుగా ప్రతిష్ఠితుడై యెరూషలేము నుంచి రాజ్యం చేస్తున్నప్పుడు జరిగేటువంటి విషయాలు. అప్పుడు జనములు ఖడ్గములను నాగట నక్కులుగా చేసుకుంటారు. అంటే ఇంక వాటికి అవసరం లేదు. ఈటెలను మచ్చుకత్తులుగా సాగుకుంటారు. అంటే అవి పనికిరావు. ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యుద్ధం జరిగి అపవాది 1000 సంవత్సరములు అగాధ బిలములో బంధించబడిన తర్వాత వారిని జనములను ప్రలోభ పెట్టేటువంటి శక్తి ఉండదు కనుక ఆ సమయంలో జనములకు ఖడ్గములకు ఈటెలకు పని లేదు కనుక వాటన్నిటినీ విరిచివేసేవాడు దేవుడే అని ఆ కీర్తనకర్త వ్రాస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం చూసినటువంటి విధంగా పాత నిబంధనలో రాజులైన హిజ్కియా కానీ యెహోషాపాతు సమయంలో దేవుడు వారికి ఏ విధంగా తోడుగా ఉండి నడిపించాడో, మరి ఆది సంఘ దినాల్లో కూడా ఏ విధంగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి అపవాది యొక్క కుతంత్రాలన్నింటినీ కూడా బంధించి ఈ 2000 సంవత్సరాలలో దేవుని యొక్క వాక్యము ప్రబలమై విస్తారంగా వ్యాపించి ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి అనేక మంది హృదయాలను తాకి వారి జీవితాలలో భద్రపరచబడి చక్కగా ఏ విధంగా ఆయన వారికి ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించబడుట అనేటువంటిది చూడగలిగామో, వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా ఎవరైతే ఆయన మీద ఆ విధంగా ఆధారపడుతున్నారో వారందరి జీవితాలలో అటువంటి కార్యములు జరిగించి నడిపించే ఉన్న నాయకుడిగా, నిజమైనటువంటి దేవుడిగా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా వారికి ఉన్నారో, రాబోయేటువంటి దినాలలో అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా ఆయన వచ్చి ఆ దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమును కాపాడి భద్రపరిచి మరి అప్పుడు నివసిస్తున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు కానివ్వండి, తర్వాత వారందరికీ సహాయపడి ఆ పట్టణాన్ని కాపాడి భద్రపరిచి తన యొక్క రాజ్యాన్ని దాని మీద స్థాపించేవాడుగా మన ప్రభు ఉన్నాడు. ఆ సమయానికి ముందుగా జరగబోయేటువంటి యుద్ధంలో అందరినీ ఓడించేటువంటి వాడుగా ఆ దినాలలో సన్హెరేబ్ విషయంలో కానీ, ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయుల విషయంలో కానీ మనం చూడగలుగుతాం. కనుక ఈ చదివినటువంటి కీర్తన ఆ దినాలలో వారికి జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ఈ దినాల్లో కృత నిబంధనలో సంఘం యొక్క ఆది దినాల్లో జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు ఈ తరంలో మన మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండి యథార్థంగా మనం అనుభవించు వారందరికీ కూడా చక్కగా నడిపించబడటం అనేటువంటిది, రాబోయేటువంటి తరంలో ఏ విధంగా ప్రభు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ పట్టణాన్ని కాపాడి భద్రపరిచి మరలా యుద్ధములు లేకుండా చేసి
వారందరికీ నిజమైనటువంటి ఇమ్మానుయేలుగా యూదా వారందరూ కూడా అనుభవించగలిగేటట్లుగా చేసేటువంటి దేవుడుగాను ఉన్నాడో ఈ కీర్తనలో వర్ణించబడింది. మనం ఇప్పుడు ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి దానిని మనం చక్కగా మన దినదిన జీవితంలో అన్వయించుకొని, మరి మనకు పరిస్థితులు ఎటువంటి జలములు ఉప్పొంగినప్పటికీ, అషూరు రాజు అయిన సెన్హెరేబు 185,000 మందితో వచ్చినప్పటికీ, 3 రాజ్యములు ఒక రాజుగా మన మీద వచ్చినప్పటికీ, మనము దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి అనుభవంతో దినదినము జీవించగలిగినట్లయితే ఆ కీర్తన మనకు అనుభవపూర్వకంగా మార్చబడుతుంది. దేవుడు మనం అటువంటి విశ్వాసంతో ప్రభువు మీద ఆధారపడి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మన దేవుడైనందు యథార్థమైన హృదయంతో విశ్వసించి లోకమును జయించగలిగినటువంటిది మన విశ్వాసమే అని చెప్పబడినట్లుగా దాని అనుభవంలో మనం ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దేవా, నీ వాక్యాన్ని బట్టి నీకెంతో వందనాలు. మా హృదయాలకు ఎంతో తేటదనాన్ని మరి ఊరటను కలుగజేసి ఆ దినాలలోనూ రాబోయే దినాలలోనూ జరిగినటువంటి కృత నిబంధన కాలంలోనూ అనేక మందికి నువ్వు యథార్థంగా తోడుగా ఉండి వారికి విడుదల కలుగు చేసి నీ దూతను పంపి ఆయా పరిస్థితుల్లో వారందరికీ విడుదల కలుగు చేసి నీ బలాన్ని శక్తిని చాపి అపవాదిని వాటి కుతంత్రములన్నిటినీ కూడా పడగొట్టి మరి వారిని నిరాయుధులుగా చేసిన దేవానికి స్తుతి వందనాలు. ఈ దినాలలో మాకు కూడా తోడుగా ఉండి మా జీవితాలలో కూడా అటువంటి చక్కటి అనుభవంతో ముందుకు సాగించు. మా కలిగే పరిస్థితుల్లో మేము కృంగిపోక ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా మాకు తోడుగా ఉండి నడిపించేటువంటి ఇమ్మానుయేలుగా నీ బలాన్ని శక్తిని అనుభవించుకుని జీవించగలుగుటకు మాకు సహాయం చేయి. ఏదోమీయులు, మోయాబీలు, అమ్మోనీయులు అనేటువంటి శరీర సంబంధమైన క్రియలు మా యొక్క శరీరాన్ని ఈ లోక సంబంధంగా జీవించటానికి పురికొల్పే ప్రతి ప్రయత్నాన్ని కూడా మాటుబెట్టి మేము ఆత్మలో ఆ పునరుద్ధాన జీవం ద్వారా జయాన్ని పొందగలిగేటువంటి అనుభవాన్ని, తర్వాత అపవాది మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో బయట నుంచి తీసుకొచ్చేటువంటి శోధనలు కానివ్వండి, లేక కుటుంబాలు కానివ్వండి, లేక సంఘంగా కానీ అపవాది మరి దేవుని యొక్క జీవాన్ని మా ద్వారా ప్రబలకుండా చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు ఓడించి ఆ యుద్ధంలో మాకు జయం అనుగ్రహించి ప్రజలందరూ కూడా నీకు లోపడగలిగే విధంగా మీ బిడ్డలమైన మేము ఈ లోకంలో వెలుగుగాను ఉప్పుగాను జీవించగలుగుటకు మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరిచి దిట్టపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మకొనదగినటువంటి దేవానికి స్తుతి వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచు వారిని ఎప్పుడు సిగ్గుపరచవు. ఆ దినాలలో ఆ రాజులను ఏ విధంగా నువ్వు బలపరిచి వారికి తగిన సమయంగాలో వారికి కావలసిన విజయాన్ని అనుగ్రహించావో మా దినదిన జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని కలిగి జీవించగలుగుటకు మాకు కృప అనుగ్రహించు. మరి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.